ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. సర్వోన్నతుడైన దేవుడు కూడాను స్త్రీకి ఎక్కువ ఆధిక్యత ఇచ్చినట్లుగా గ్రంథంలో మనము గ్రంథాన్ని స్పష్టంగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. వాస్తవంగా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రణాళిక స్త్రీల పట్ల చాలా ఉన్నతమైంది. ఆ సత్యాన్ని స్త్రీలు గ్రహించడం లేదు. లోకంలో మనం ఎక్కడ చూసినా ప్రస్తుతపు దినాలలో అనేక మంది ప్రభు సన్నిధానంలోకి స్త్రీలు వస్తూ ఉన్నారు. అయితే స్త్రీలు దేవుని చిత్త ప్రకారంగా ఎదగవలసిన రీతిగా ఎదగడం లేదు. రావడానికి వస్తున్నారు కానీ ఆత్మీయతలో వారు ఎదగవలసిన రీతిగా ఎదగడం లేదు. దేవుని గ్రంథంలో చెప్పబడినట్లుగా స్త్రీ ఆత్మీయతలు ఎదిగినట్లయితే లోకం సులభంగా మారే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ ఆత్మీయతలు ఎదగకపోతే లోకం తొందరగా పతనమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే క్రీస్తు అనగా లోకాన్ని నశించిపోతున్న దాన్ని వెనక్కి రక్షించడానికి ఇష్టపడినటువంటి దేవుడు తాను ఈ లోకంలో జన్మించడానికి స్త్రీనే ప్రాముఖ్యంగా ఆయన ఎన్నిక చేసుకున్నట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఆదామును చేసేటప్పుడు మట్టితో చేసి, హవ్వను చేసేటప్పుడు ఆయన శరీరంలో నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో నారీని చేసిన ఆ దేవుడు తాను జన్మించడానికి మరొక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఆ రీతిగా కాకుండా ఈ లోకంలో నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి ఆయన కూడా ఒక వ్యక్తి, ఈ ప్రకృతి ధర్మంగా ఒక మనుషుడు పుట్టడానికి ఏ రీతిగా ఒక స్త్రీ ఆధారము, ఆ రీతిగానే తాను పుట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ప్రియుల స్త్రీ లోక రక్షకుడైన యేసయ్యకు జన్మనిచ్చిన ఒక గొప్ప ఆధిక్యతని సంపాదించుకున్నది అని చెప్పడంలో సందేహం లేదు. లోకరక్షకుడైన యేసయ్యకు జన్మనివ్వటానికి ఒక స్త్రీ ఆధిక్యతను సంపాదించుకున్నది అని చెప్పడంలో సందేహం లేదు. అదే సమయంలో లోకరక్షకుడైన యేసయ్య, ఆ కృప కలిగిన దేవుడు, సర్వలోకాన్ని తన జ్ఞానము చేత కలుగజేసి సమస్తాన్ని చూసి బాగుంది అనుకుంటున్నటువంటి ఆ గొప్ప ఆలోచనలు, ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని ఒక్క రోజున అంతా చెడిపోయే రీతిగా తాను ప్రవర్తించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఆ మొట్టమొదటి స్త్రీ ఆ హవ్వమ్మ. దేవుడు ప్రతి దాన్ని చేసి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అంటూ వచ్చిన దేవుడు ఆ స్త్రీ అవిధేయతను బట్టి తాను చేసిన మంచిదంతా కూడా ఒక దినాన చెడుగా మారిపోయాది. భూమి శపించబడది. భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా శాపానికి గురైపోయాది. ప్రతి జీవరాశి కలిసి మెలిసి ఉండేది. అయితే అన్నీ కూడా ఒకదానికొకటి వ్యతిరేకులైపోయారు. ప్రతిదీ కూడా మానవునికి, మొదటి మానవునికి అనుకూలంగాను విధేయతగాను ఉండేవి. ప్రతిదీ కూడా ప్రతికూలంగా మార్చబడిపోయాది. మానవుడు ప్రతి దానికి వ్యతిరేకిగాను, ప్రతి దాని మధ్యలో ఇరుకులతో, ఇబ్బందులతో జీవించవలసిన పరిస్థితి మానవునికి ఏర్పడ్డది. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా మనుషుడు తన జీవిత విధానంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, విచారాలు, వీటినన్నిటినీ అనుభవించవలసి వస్తుంది. మానవుడు తన జ్ఞానం చేత, లేక తన తెలివి చేత, తన బలము చేత ఈ లోకాన్ని ఎదిరించి బ్రతకాలి అనుకున్న తన వల్ల వీలు కాని పరిస్థితులు తనకు ఏర్పడి ఎందరో కృంగిపోయిన వారు, ఎందరో ఈ లోకంలో మేము జీవించలేము అని తీర్మానం చేసుకున్నవారు, ఎందరో లోకం ఏమిటో మేము ఓడిపోయాము అని తలదించిన వారు లేకపోలేదు.
మొట్టమొదట దేవుడు చేసిన మనుషుడు ఈ సృష్టికే తలమానికగా దేవుడు చేశాడు. అతని ఉన్నతునిగా, శ్రేష్ఠునిగా, అతని ఆధీనంలో సమస్తాన్ని ఉంచి అతని తలమానికగా చేస్తే ఆ స్త్రీ వలన సమస్తము కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న శ్రేష్టమైన కార్యాలన్నీ కూడా ఒకసారిగా పాడైపోయాయి. పిల్లగా గమనించాలి. దేవుని వాక్యంలో చదువుకోనట్లయితే స్త్రీ ద్వారా లోకానికి సంక్రమించిన శాపాన్ని అంతటిని కూడాను అదే స్త్రీ ద్వారా ఆ లోకానికి సంక్రమించిన పాప నిర్మూలన కొరకు ఆ కృపగల దేవుడు లోకంలో మనుషుడుగా పుట్టవలసి వచ్చేది. స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యము అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే స్త్రీ కడు జాగ్రత్తగా దేవునిలో ఎదగటానికి నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక స్త్రీ పట్ల ఎంత గొప్పదో అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా వివరంగా మనకు బోధిస్తారు. దయచేసి హవామును గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ తరువాత పరిశుద్ధ గ్రంథంలో మరొక స్త్రీని గురించి మనం నేర్చుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న సమాచారం. ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న సమాచారాలు. ఇది అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుటుంబంలో ఒక లోటు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన ప్రతి వారికి కూడా అబ్రహాము కుటుంబంలో ఉన్న లోటు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఆయన భక్తిపరుడే, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, దేవుని ఎదుట నీతిమంతుడిగా బ్రతికిన వ్యక్తి, సర్వోన్నతుడైన దేవుని యొక్క పిలుపును విని ఆయన పునాదులు గల పట్టణం కొరకు తాను సమస్తాన్ని వదిలిపెట్టి ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన నివాసము చేస్తూ ఈ భూమి మీద తనకంటూ ఒక స్థిరమైన నివాసాన్ని కట్టుకొనక దేవుడి చెప్పిన మాట ప్రకారంగా ఆ పునాదులు గల పట్టణం ఏదో అని పరలోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన గొప్ప వ్యక్తి ఆయన. దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి ఇష్టపడ్డటువంటి వ్యక్తి ఆయన. ప్రియులారా, ఆ గొప్ప వ్యక్తి కుటుంబంలో ఒక లోటు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఆ లోటు ఏమిటంటే అతనికి సంతానం లేదు. అతడు దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని మాట విన్న వ్యక్తి, దేవుని మాట ప్రకారంగా తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు చూపెట్టిన ఆ ప్రత్యేకమైన స్థలానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి కుటుంబంలో లోటు ఉంది. దయచేసి మాటలు బాగా వినాలి. ఎన్నో పర్యాయాలు మన కుటుంబాల్లో కూడా లోట్లు ఉంటాయి. అబ్రహాము కుటుంబంలో ఉన్న లోటు చాలా పెద్దది. విస్తరిస్తున్న తన ఆస్తికి వారసుడు లేడనే భయం తనకు తన భార్యకి ఉంది. తన కుటుంబంలో ఉన్న పెద్దదాసుడైన ఎలియేజరు, అతని కుమారునికి ఆస్తి అంతా అందుతుందేమో, వారికి సంక్రమిస్తాదేమో అనే భయం కూడా వారికి ఉంది. బాగా వినాలి. భక్తిపరుడైనంత మాత్రాన లోటు లేని జీవితాన్ని జీవిస్తారు అనేది శుద్ధ అబద్ధం. ప్రియులారా గమనించాలి. యోబు కూడా భక్తిపరుడే. ఎన్నో లోట్లు, ఎన్నో చీకులు, చింతలు కలిగాయి. యేసయ్యని నమ్ముకున్న కొంతమంది ఆలోచించే ఆలోచన, మాకెందుకు ఈ ఇబ్బంది, మాకెందుకు ఈ శ్రమ, మాకెందుకు ఈ అనారోగ్యం, మాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు అనే ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. దయచేసి అది మానుకోవాలి. మనం కొదువ అనేది సర్వసాధారణం. లోకంలో మనం పుట్టాము కాబట్టి ఈ లోకంలో అనేకులకి జరుగుతున్నట్లుగా మనకు జరగచ్చు. అయినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం ఏమిటంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. మీ తల్లి మిమ్మల్ని విడిచిపెట్టచ్చు, మీ తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టచ్చు, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడవాయను అని ఆ కృపగల దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాట్లాడిన మాట, చూడు నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొన్నాను అని చెప్పాడు. క్రైస్తవుడుగా మారినంత మాత్రాన సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి జీవించాలని, నిత్యము సుఖ సంతోషాలతోనే బ్రతకాలి అనే ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మహాభక్తుడైన పేతురు అంటున్నాడు, మనము క్రైస్తవులైనందుకు శ్రమ అనుభవించాలి అనని. మనము క్రైస్తవులైనందుకు శ్రమ అనుభవించాలి.
ఫిలిప్పీ పత్రిక 1:30 చదువుకుంటే, భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా ఆయనతో కూడా శ్రమపడుటయో మనకు అనుగ్రహించబడను అని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యనందు మనం విశ్వాసం ఉంచడమే కాదు, ఆయనతో శ్రమ పడటానికి కూడా దేవుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చాడని. అదొక అనుగ్రహం. శ్రమ అనేటటువంటిది ఒక అనుగ్రహం, దేవుడిచ్చిన అవకాశం. వింటున్న దైవజనాంగమా, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మనకు కలిగే కొదువలను గూర్చి ఎప్పుడూ మనం బాధపడకూడదు. కొదువను గూర్చి ఆలోచించేవాడు రెండవది భయపడవలసి ఉంటుంది. అబ్రహాము కుటుంబంలో కొదువన సమాచారాన్ని తెలుసుకున్న తరువాత వారు భయపడ్డారు. మాసి ఎలియాజరుకు వెళ్ళిపోతాడేమో, ఎలియాజరు కుమారుడు దీనికి వారసుడవుతాడేమో అని వారికి భయం కలిగాది. భయం తర్వాత ఏం చేశారో తెలుసా? ఏదో రీతిగా మనకు సంతానం కలగాలి అని వారు పాటిస్తున్న క్రమాన్ని మీరవలసి వచ్చేది. వారికి దేవుడు విధించిన ధర్మాన్ని వారు విడిచిపెట్టి మరొక మార్గంలో వారు ప్రయాణం చేయవలసి వచ్చేది. వారి ధర్మం ఏమిటంటే, వారు హెబ్రీయులు, వారి దేవుడు యెహోవా. వారు దేవుడైన యెహోవా నియమించిన నియమాలు తప్ప మరొకటి వారు పాటించకూడదు. అయితే అతని భార్య తన దాసి అయిన హాగరును వివాహం చేసుకోమని అబ్రహామును బలవంతం చేశాది. అబ్రహాము వయసు 100 సంవత్సరాలు, హాగరు వయసు చిన్నది. అబ్రహాము హెబ్రీయుడు, హాగరు ప్రియుల ఐగుప్త్యురాలు. ఐగుప్త్యులను హెబ్రీయులు వివాహం చేసుకోరు. అయినా భార్య ఒత్తిడి వల్ల అబ్రహాము హాగరును పెళ్లి చేసుకున్నాడు. వారి ధర్మాలు మీరవలసి వచ్చేది, వారి నియమాలు దాటవలసి వచ్చేది. దేవుడు వారికి విధించినటువంటి ఆ కట్టడలను వారు మీరి మరొక మార్గంలో వారు ప్రయాణం చేయవలసి వచ్చేది. ఒకవేళ వారి ఆలోచనల మేరకు వారికున్న లోటు పూర్తయ్యాది, లేక వారికున్న లోటుని వారు పూర్తి చేసుకున్నారు అని సంతోషపడ్డారేమో. జరిగింది ఏమిటంటే, హాగరు అబ్రహాముతో దాంపత్యాన్ని కొనసాగించిన తరువాత ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమెకు సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. పిల్లల గమనించాలి, ఆ తదుపరి జరిగింది, దేవుడు అబ్రహాము భార్యని శారాను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తల్లి కూడా గర్భాన్ని ధరించాది. వారిద్దరు పిల్లలకు ఒక బిడ్డలకు జన్మనిచ్చారు, ఇస్సాకు, ఇస్మాయేలు అనని. నన్ను బాగా గమనించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అబ్రహాము నీతిమంతుడుగా, అబ్రహాము దేవుని స్నేహితుడుగా, ఎంతో భక్తిగా జీవిస్తున్న అబ్రహాము కుటుంబంలో లోట్లు ప్రారంభమయ్యాయి, కలతలు ప్రారంభమయ్యాయి, కలవరాలు ప్రారంభమయ్యాయి, భయాలు ప్రారంభమయ్యాయి. ఎవరి ద్వారా అని ఆలోచిస్తే, ఒక స్త్రీ ద్వారా మన ఆస్తికి వారసుడు ఎలియేజరు కుమారుడు అవుతాడేమో. ఇదిగో ఈ దాసిని మీరు పెళ్లి చేసుకోమని దాసిని తన భర్తకి ఇచ్చాది. ప్రియులరా, దాసుడు ఎప్పుడు యజమానుడు కాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. అయితే జరిగింది, దాసురాలి కుమారుడికి, యజమాని కుమారుడికి వ్యత్యాసాలు ప్రారంభమయ్యాయి. ఒక రోజున జరిగింది ఏమిటంటే, శారా తన కుమారుడు పాలు విడిచిన దినమున ఏర్పాటు చేసిన విందులో హాగరు కుమారుడు కూడా ఉన్నాడు. హాగరు కుమారుడు తన కుమారుని హేళన చేశాడు అనేటటువంటి ఒక నిందతో ఆ శారా తన భర్తతో గట్టిగా వాదన జరిపాది. హాగరును బయటికి పంపించేసేయాలి, హాగరు ఇంట్లో ఉండటానికి వీలు కాదు, ఆవిడ నా దాసి, ఆవిడ నా ఇంట్లో ఉండకూడదని ఒత్తిడి చేశాది. అప్పుడు అబ్రహాం వెళ్ళి దేవునికి మొరపెట్టాడు. దేవుడు కూడా చెప్పాడు, నీ భార్య చెప్పినట్టు చేయమని. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? హాగరును పెళ్లి చేసుకునేటప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడగలేదు. తమ లోటును పూర్తి చేసుకోవటానికి సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని ఉపయోగించుకొని లోటును పూర్తి చేసుకున్న ఆ కుటుంబానికి కలిగిన ఈ విపత్తులో దేవుడు ఏమీ జవాబు చెప్పలేదు. నీ భార్య చెప్పినట్లే చేయమని. ప్రియులరా, గమనించవలసిన విషయం, నీ భార్య చెప్పినట్లే చేయండి. అబ్రహాం ఆ విషయంలో దుఃఖపడ్డాడు. అబ్రహాం చేసింది ఏమిటంటే, హాగరుకి ఆహారాన్ని, హాగరుకు ఒక నీళ్ళ తిత్తిని ఇచ్చి ఆమె భుజం మీద పెట్టి ఆమె కుమారుని ఆమె చేతికి అప్పగించి ఆమెను పంపాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమెను పంపించాడు అనని. జరిగింది ఏమిటంటే, హాగరు తల్లి ఆమె బెయేర్షెబా అరణ్యాలకు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంది.
అని వాక్యం సెలవిస్తుంది. ఇది బాగా గమనించాలి. హాగరు వెళ్ళి బెయేర్షెబా అరణ్యాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆమెకు అబ్రహాం ఇచ్చినటువంటి ఆహారం అయిపోయాది. అబ్రహాం ఇచ్చిన నీళ్ళ తిత్తిలోటి నీళ్లు అయిపోయాయి. అరణ్యంలో అటు ఇటు తిరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. హాగరు నిజంగా బాధ్యత కలిగిన స్త్రీ కాదు అన్నట్టు అనిపిస్తుంది. అబ్రహాము తను పంపిన తరువాత వాస్తవంగా ఆ తల్లి ఎక్కడో తన నివాసానికి అనుకూలమైన ఒక పట్టణం, అనుకూలమైన ఒక స్థలానికి వెళ్ళాలి. అయితే ఆ తల్లి అరణ్యానికి వెళ్ళాది అని వాక్యం సెలవిస్తుంది. చాలా పర్యాయాలు స్త్రీలు వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉంటారు, వెళ్లాల్సిన స్థలాలకి వెళ్ళరండి. చాలా పర్యాయాలు స్త్రీలు వెళ్లాల్సిన స్థలాలకు వెళ్ళరు, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉంటారు. చాలా పర్యాయాలు స్త్రీలు చేయాల్సిన పనులు చేయరు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. చాలా పర్యాయాలు స్త్రీలు మాట్లాడవలసిన మాటలు మాట్లాడరు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దైవజనాంగమా, యేసు నా దేవుడు అన్న తరువాత స్త్రీ ప్రవర్తన చాలా సభ్యతగా, చాలా చక్కగా ఉండాలి. చూడండి, ఒక బిడ్డను కలిగిన తల్లి తాను కాకపోయినా ఒకవేళ తన జీవితంలో విసిగిపోయాది, 10 సంవత్సరాలు దాంపత్యం చేసి తన భర్తని దాక్షిణ్యంగా తను పంపాడని ఆవేశం ఉండొచ్చు, లేకపోతే తన సవితి అని చెప్పబడిన శార మీద కక్ష ఉండొచ్చు. అయితే తన బిడ్డని పోషించుకోవాలి కదా. పౌరుషాలు, కక్షలు తన జీవితానికి ఆధారం కాదు కదా. తను పోషించలేవు కదా, తన బిడ్డకు సంరక్షణ కలిగించలేవు కదా. ఏదో పట్టణానికి, ఏదో గ్రామానికి వెళ్ళి బ్రతకవలసిన హాగరు హారాను అరణ్యాల్లోకి వెళ్ళి, ఆ బెయేర్షెబా అరణ్యాల్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉందని వాక్యం సెలవిస్తుంది. ఆ స్థలంలో జరిగిన సమాచారం ఏమిటంటే, ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఆ తల్లి ఆ బిడ్డ ఏడుస్తున్న ఏడుపును చూసి బిడ్డను అక్కడ వదిలిపెట్టి, బిడ్డను ఆ స్థలంలో వదిలిపెట్టి రాత్రివేతంత దూరం వెళ్ళి కూర్చొని నెమ్మదిగా ఉండిపోయాది. ఆమె పట్టించుకోలేదు. రాత్రివేతంత దూరం వెళ్ళి కూర్చొని ఉండిపోయాదని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం రెండవది, హాగరు బాధ్యత కలిగిన స్త్రీ కాదు. తన బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు, కారణం ఏంటో తెలుసుకోవాల్సిన అగత్యం ఆవిడికుంది. బాధ్యత లేదు. పిల్లల చాలా మంది స్త్రీలు బాధ్యత లేని తల్లులుగా ఉన్నారు. ఎవరి విషయంలో చెప్పమంటారా? పిల్లల విషయాల్లో బాధ్యత లేని వాళ్ళు తల్లులు చాలా మంది ఉన్నారు. నన్ను బాగా గమనించాలి. నాయను అనే పట్టణంలో ఒక యవనస్తుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అనే కారణం మనకు తెలియదు, కానీ మొత్తానికి చనిపోయాడు. యేసయ్య ఆ పట్టణానికి వెళ్ళాడు. జరిగింది ఏమిటంటే, ఆమె పాడి వెనకల ఏడుస్తూ ఉంది అని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య చచ్చిన వాని మీద కనికరం కలిగి కాదు వాన్ని బ్రతికించింది. పాడి వెనకల కన్నీరు కారుస్తూ ఏడుస్తున్న తల్లిని చూసి కనికరపడి, ఆమె మీద కనికరపడి ఆ యవనస్తుని బ్రతికించాడని వాక్యం సెలవిస్తుంది. తల్లి, నీకు బాధ్యత ఉండాలి. నీ బిడ్డల విషయంలో బాధ్యత ఉండాలి. అంటే పురుషునికి లేదా అని కాదు. పురుషుని బాధ్యత వేరు. పురుషుడు కుటుంబానికి యజమాని, స్త్రీకి శిరస్సు. పురుషుని పని, పురుషుని బాధ్యతలు, పురుషుని ధర్మాలు కుటుంబంలో వేరు. అయితే పిల్లల యొక్క బాధ్యత తల్లిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే ఏలీ కుమారులు హోప్ని, ఫీనెహాసులు అని వాక్యం సెలవిస్తారు. అక్కడ ఏలీ భార్య ఎవరో తెలియదు. భార్య అనేటటువంటి ఆ స్థానం లేకపోతే ఆ పేరు కనిపించలేదు. కాబట్టి హోప్ని, ఫీనెహాసులు ఎట్లా తయారయ్యారంటే, దేవాలయంలో తాము జరిగించవలసిన ధర్మాలను విడిచి మరొక విధంగా ప్రవర్తించారు. వారు కొండలో ఉడుకుతున్న మాంసాన్ని ఆ కమ్ములతో గుచ్చి ప్రక్కకు తీసుకువెళ్లి వండుకొని తిన్నారు. మాంసాపేక్ష. ఆ దేవాలయానికి వచ్చే యవన కన్యకలతో తప్పితాలు చేశారు. వ్యభిచారపు తలంపులు. మూడవది, వారి దేశం మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవాలయంలో ఉన్న మందసాన్ని తీసుకుని యుద్ధభూమిలో పెట్టారు. పోరాటం చేయాలి. కక్షలు, క్రోధాలు కలిగినటువంటి మనస్తత్వాలు వాళ్ళవి. ఏలీ ప్రవక్త కదా, వారి పిల్లలను ఎందుకు ఆ విధంగా పెరిగారు అనే ఆలోచన మనకు కలిగితే కుటుంబ వ్యవస్థ సరైనది కాదు. వారి తల్లి ఎవరు? వారి ఎవరి ఆధీనంలో పెరిగారు? వారి ఆలన పాలన ఎవరు చూశారు?
వాళ్ళు ఏ రీతిగా వారి సంరక్షణ జరిగేది అనే ఆలోచన మనకు కనిపించలేదు. సమూయేలు పెద్ద ప్రవక్త. వింటున్న ప్రియులారా, ఆ ప్రవక్త కుమారులు సమూయేలు చనిపోయిన తరువాత వారు న్యాయాధిపతులుగా లంచాన్ని పుచ్చుకుని న్యాయమును తీర్పి అని వాక్యం సెలవిస్తారు. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఉన్నటువంటి సమూయేలు ఆయన తరువాత ఆయన పిల్లలు లంచం పుచ్చుకోవటానికి గల కారణమేమి? సమూయేలు ప్రవక్త భార్య ఎవరు? ఆ స్థలంలో తల్లి స్థానం కనిపించలేదు. వింటున్న దైవ జనాంగమా, పిల్లల విషయాల్లో తల్లి స్థానం చాలా గొప్పది. ఒకవేళ మీ భర్త ప్రవక్త కావచ్చు, ఒకవేళ మీ భర్త యాజకుడు కావచ్చు, ఒకవేళ మీ భర్త రాజు కావచ్చు, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా కుటుంబంలో పిల్లల విషయంలో తల్లి బాధ్యురాలుగా లేకపోతే పిల్లలు భ్రష్టులైపోతారు, పిల్లలు పాడైపోతారు. పిల్లల సంరక్షణ విషయంలో తల్లి శ్రద్ధ తీసుకొనకపోతే పిల్లలు పాడైపోతారు. ఎన్నో కుటుంబాలలో పిల్లలు పాడైపోతూ ఎంతో మంది ఏడుస్తూ ఉన్న రోజుల్ని, ఏడుస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. దైవజనాంగమా, క్రైస్తవ కుటుంబంలో స్త్రీ స్థానం చాలా గొప్పది. ఒక బిడ్డకు నేను జన్మనిచ్చాననే సంతోషమే కాకుండా ఆ బిడ్డ యొక్క జీవనం మీద కూడా, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు మీద కూడా తల్లి ప్రమేయం 100కి 100 పాళ్ళు ఉండడం మంచిది. తల్లి నీవు మోకరించినప్పుడు నీ బిడ్డ మోకరిస్తున్నాడా? తల్లి నీవు ఆరాధనకు వస్తున్నప్పుడు నీ బిడ్డ నీతో పాటు ఆరాధనకు వస్తున్నాడా? తల్లి నీవు ఉపవాసం ఉంటున్నావు, నీ బిడ్డలు ఉపవాసం ఉంటున్నారా? తల్లి నీవు దేవుని గురించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు, నీ బిడ్డలకు అది నేర్పిస్తున్నావా? బాగా గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలును కన్న తల్లి అయిన హన్నా తల్లి ఆమె చేసుకున్న ఒడంబడిక తాను మేరలేదు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ దాసురాలనైన నన్ను మీరు కనికరించి నాకు మీరు మగబిడ్డనిస్తే నీ దాసురాలనైనటువంటి నేను వానిని తిరిగి నీకు ఇస్తాను అని ఒడంబడిక చేసి ఆయన పాదముల చేత కన్నీరు కార్చి ఆయన దీవెన చేత గర్భాన్ని ధరించి సమూయేలును కన్నది. ఆయన పాలు విడిచిన తరువాత ఆ బిడ్డను తీసుకువెళ్లి దేవాలయంలో ఆ ప్రవక్త గారికి, ఏలీ ప్రవక్త గారికి అప్పగించాది. పిల్లరా గమనించాలి. పాలు విడిచిన తరువాత అతి చిన్న వయస్సులో తన బిడ్డని దేవాలయంలోకి తీసుకువెళ్లి అప్పగించాదా తల్లి. పిల్లరా, ఏడాదికొక పర్యాయం వారు రామపట్టణం నుండి షిలోహుకు వెళ్ళేవారు. షిలోహులో ఉన్న ఏలీ మందిరంలో సమూయేలు ఉండేవాడు. ఆ బిడ్డ దరిదాపు 363 ఆ సంవత్సరం అంతా కూడా ఆ దేవాలయంలో తానుంటూ సంవత్సరంలో ఒక్క దినం తన కన్న తల్లి తండ్రితో పాటు తాను గడిపేవాడు. ఆమె ఏడాదిలో ఒక్క దినం ఆ బిడ్డకు చొక్కాను కుట్టించుకొని తీసుకుని వెళ్ళి బిడ్డకి ఇచ్చేది. అనగా తన బిడ్డని అంత ఆత్మీయంగా పెంచాది. కాబట్టి సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను పనిచేశాడు. సమూయేలు చిన్నతనంలోనే 40 సంవత్సరాలు ఏలీ ప్రవక్త ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉండిన దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క స్వరం వినకుండా ఏలీ చనిపోయాడు. అయితే ప్రియులరా, ఏలీ తరువాత సమూయేలు ప్రవక్త చిన్నతనంలోనే దేవుని యొక్క స్వరాన్ని తాను వినటానికి దేవుడు కృప ఇచ్చేశాడు. తల్లి, నీ పెంపకంలో నీ బిడ్డలు దేవుని స్వరాన్ని, దేవుని ప్రత్యక్షతని, దేవుని దర్శనాన్ని చూసేటట్టుగా తల్లి పెంచాల్సిన బాధ్యత ఉంది. క్రైస్తవ కుటుంబంలో స్త్రీ ప్రాధాన్యత అంత ఉంది, స్త్రీ బాధ్యత అంత ఉంది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు వారి తల్లి అయిన మరియ కూడా దరిదాపు దేవుని గ్రంథంలో చదువుకున్నట్లయితే వారు కూడా రామపట్టణం నుండి యెరూషలేముకు వచ్చేవారు. యెరూషలేములో వారు దేవుని ఆరాధించేవారు. యేసు క్రీస్తు ప్రభువు వారి వయస్సు 12వ సంవత్సరం. శాస్త్రులు పరిసయ్యుల మధ్యన లేఖనాల్ని గురించి మాట్లాడుతున్న యేసయ్యను వాళ్ళు గమనించారు. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, 12 సంవత్సరాల వయసులో యేసయ్య లేఖనాల్ని పరిశోధిస్తున్న సమాచారాన్ని తల్లి తండ్రి గమనించారు. అంటే దానర్థం ప్రతి ఏడాది కూడా ఆ తల్లి తన బిడ్డను ఆ దేవాలయానికి తీసుకుని వచ్చి ఆ దేవాలయంలో కార్యక్రమాలు, దేవాలయంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఆ బిడ్డ క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ఆ తల్లి సహాయం చేశాది. నన్ను బాగా గమనించాలి. వింటున్న తల్లి, నీ బిడ్డల విషయంలో నీ బాధ్యత ఏమిటి? బిడ్డ ఏడుస్తూ అక్కడ పడుకున్నాడు. ఆ
ఆ హాగరు తల్లి దూరంగా వెళ్ళి కూర్చుంది. జరిగేది ఏమిటంటే దేవుని వాక్యం సెలవిస్తాది, ఆ సర్వోన్నతుడైన దేవుడు యెహోవా ఆ బిడ్డ మొరను ఆలకించి అక్కడికి వచ్చి, దేవదూత అక్కడికి వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తుంది. హాగరు, నీకేమి వచ్చినది లే, నీకేమి వచ్చినది లే, ఇదిగో అక్కడ నీటి బొగ్గు ఉంది, తీసుకువెళ్ళి నీ బిడ్డకు నీళ్లు తాపించు అని చెప్పాది. దేవదూత ప్రత్యక్షమై మాట్లాడిన మాట, ఆ స్థలంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆ బిడ్డ మొరను విని దేవదూత ఆ స్థలంలోకి వచ్చేదని, దేవుడు కనికరించాడని. హాగరు ఏడవాలి, నిజంగా ప్రభా ఈ బిడ్డను పోషించాలి, ఈ బిడ్డకు తాగటానికి నీళ్లు లేవు, ఈ బిడ్డ చనిపోయే పరిస్థితుల్లో ఉందని అదే తెలియకుండా ఆమె జీవించారు. దేవుడు ఆమెకు ప్రత్యక్షమై, లే అదిగో అక్కడ నీటి బొగ్గు ఉంది, నీ బిడ్డకు తాపించమని ఆ దేవదూత మాట్లాడేది. ఆ దేవదూత ఆ రీతిగా మాట్లాడమే కాదు, ఇదిగో అబ్రహామును బట్టి ఈ బిడ్డని కూడా నేను ఆశీర్వదిస్తాను, ఈ బిడ్డ గర్భంలో కూడా రాజులు, ఈ బిడ్డకు గర్భంలో కూడా రాజులు పుడతారు, ఇతని వంశావళిని నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఈ విషయం బాగా గమనించాలి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇస్మాయిల్ గురించి రాయబడిన మాట ఏమిటంటే, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, అతడు అనేక మంది ప్రజలకు అతని చేయి వ్యతిరేకం, అతడు గాడిద స్వభావం వంటి వాడు అని రాయబడింది. అనేక మంది జనులకు అతని చేయి వ్యతిరేకం, అతడు గాడిద స్వభావం లాంటి వాడని. దాని అర్థమేమి? తల్లి ఆ బిడ్డను పెంచవలసిన పద్ధతిలో పెంచలేకపోయాది, ఆ బిడ్డ స్వభావం మారిపోయాది, తండ్రి స్వభావం రాలేదు అతనికి. ప్రియులారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు 30 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ ఆ పర్వతం మీద బలి ఇవ్వాలి అని కోరుకున్నప్పుడు అబ్రహాము తీసుకెళ్లి అతని బలిపీఠం మీద పడుకోబెట్టి ఖడ్గాన్ని పైకెత్తితే పల్లెత్తు మాట కూడా ఆయన మాట్లాడలేదు. నన్ను బాగా గమనించాలి. శారా పెంపకం చాలా మంచిగా కనిపించాలి, హాగరు పెంపకం సరిగా కనిపించలేదు. అనేక జనులకు తన హస్తం వ్యతిరేకంగా, అతని స్వభావం గాడిద స్వభావం లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయమందు బిడ్డ యొక్క స్వభావం మారిపోవటానికి, బిడ్డ యొక్క ప్రవర్తన మారిపోవటానికి కారణం అబ్రహాము కుటుంబంలో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఈ రాత్రి సమయమందు నీవు నేను గమనించాల్సింది, తల్లి నీ బాధ్యత గొప్పది. మీ బిడ్డల కొరకు ఎంతో మీరు శ్రమ పడుతూ ఉన్నారు, ఎంతో వారికి కొలువు చేస్తూ ఉన్నారు, ఎంతో పరిచర్య చేస్తున్నారు, ఎంతో ప్రేమిస్తున్నారు, ఏమడిగినా ఇస్తున్నారు, ఏమడిగినా చేస్తున్నారు. నేను అడిగే ప్రశ్న, వారు ఆత్మీయంగా ఎదగటానికి ఏమైనా నీవు సహకరిస్తున్నావా? ఏమైనా నీవు సహాయం చేస్తున్నావా? ఏమైనా వారిని ప్రోత్సహిస్తున్నావా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ప్రియులారా, స్త్రీ తన బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. స్త్రీ తన బిడ్డల విషయంలో బాధ్యతను విస్మరిస్తే వాళ్ళు అనేక జనులకు వ్యతిరేకులైతారు. వారి స్వభావం మారిపోతూ వస్తుంది, మానవ స్వభావం కాకుండా ప్రియుల జంతు స్వభావం ప్రారంభమైతుంది వాళ్ళు. మీరు చూడండి, లోకంలో ఎంతో మంది యవనస్తులు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. క్రూరమైన ప్రవర్తన, ఏమాత్రము భయం లేని జీవితం, ఎంతో భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉన్నారు. దౌర్జన్యాలు, దోపిడీలు, ఎన్నో స్ట్రైకులు, ఎన్నో అరాచకాలు, ఎన్నో హత్యలు, ఈ రీతిగా ఎంతో మంది ప్రజలు చేయటానికి గల కారణం ఏమిటంటే, వారి తల్లి అని చెప్పడంలో సందేహం లేదు, వారి తల్లి అని చెప్పడంలో సందేహం లేదు. వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు నీవు నేను ఆలోచించవలసిన విషయం రెండవది, యేసయ్యని దేవుడిగా కలిగిన ప్రతి స్త్రీ కూడా తాను భక్తిపరురాలుగా కావాలి అని తాను ఆలోచన కలిగి ఎన్నో కార్యాలు చేస్తూ వస్తుంది. ఉపవసిస్తూ ఉంటారు, క్రమంగా ఆరాధనకు వెళుతూ ఉంటారు, దైవజనుల్ని ప్రేమించవచ్చు, దైవజనుల్ని గౌరవించవచ్చు, వారికి ఉన్న సంపాదనలో దశమ భాగాలు ఇవ్వచ్చు. ప్రియులారా, ఎన్నో సత్క్రియలు చేస్తున్నటువంటి వారుగా స్త్రీలు కనిపించవచ్చు. అయితే భక్తి కలిగిన స్త్రీ ఎదగవలసిన విధానం వేరుగా ఉంది. నీవు క్రీస్తునందు భక్తి కలిగి ఆ కృపగల దేవుని బిడ్డగా నీవు జీవించేటప్పుడు దేవుని వాక్యం ఒకటి స్పష్టంగా సెలవిస్తుంది. అదేమిటంటే, మహారాజైన సొలొమోను గారు ఓ చక్కటి మాట అంటాడు, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టును, మూడురాలు తన ఇంటిని ఊడబెరుకును అని చెప్పాడు.
ఇంటిని కట్టేటటువంటి బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఆ స్త్రీ ఏ రీతిగా ఉంటే తన ఇంటిని కట్టగలదు అని వాక్యం సెలవిస్తుందంటే జ్ఞానము గల స్త్రీ అని. భక్తి కలిగిన ఒక స్త్రీ జ్ఞానములు ఎదగటానికి ప్రయత్నం చేయాలి. భక్తి అనేటటువంటిది పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రసంగాల ద్వారా, లేక ఇలాగ కూడుకొనుట ద్వారా భక్తి పెరగచ్చునేమో కానీ దీని ద్వారా జ్ఞానం పెరగకపోవచ్చు. ఎంతో మంది చెప్తున్న మాటలు. ఒకసారి నేను వైజాగ్ లో ఉన్నప్పుడు, వైజాగ్ కూడికల్లో మాట్లాడుతూ ఉండేటప్పుడు, కూడికైన తరువాత ఒక తల్లి వచ్చి మాట్లాడుతూ ఉంది, అయ్యా నేను యేసయ్యని నమ్ముకొని 20 సంవత్సరాలయ్యాది, నా భర్త కానీ నా పిల్లలు కానీ ఇంతవరకు మారలేదండి, ఎంతవరకు మారలేదని. అక్కడున్న సంఘ కాపరి చెప్పిన మాట ఏమిటంటే, ఈమె చాలా నమ్మకస్తురాలు, ఈమె దశం భాగం ఇస్తుంది, ఆరాధనకి ఎప్పుడు ఈమె నిలిచిపోదండి, ఈమె చాలా నమ్మకస్తురాలు అని మాట్లాడుతూ వచ్చాడు. అయితే సంఘంలో సంఘ కాపరి గారు ఆమెను గురించి నమ్మకస్తురాలని మాట్లాడిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆమెను నమ్మకస్తురాలని చెప్పదండి. దేవుని వాక్యం ఆమెను నమ్మకస్తురాలని చెప్పదు. ఒకవేళ 20 సంవత్సరాల నుండి మనుషునికి తగిన జ్ఞానాన్ని బట్టి ఆమెలో భక్తి కనిపించవచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా భక్తితో పాటు ఆమెకు కావలసిన జ్ఞానం ఆమెలో లేదు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. ఆ జ్ఞానము సంపాదించుకుని ఉంటే తన ఇంటిని కట్టుకుని ఉండేది, తన భర్తని ప్రభువులోకి నడిపించుండేది, తన పిల్లల్ని ప్రభువులోకి నడిపించుండేది, తన కోడళ్లను అల్లులను ప్రభువులోకి నడిపించుండేది, తన ఇంటిని కట్టుండేది. తనకు జ్ఞానం లేని భక్తి ఏం ప్రయోజనం? బాగా వినాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూడురాలు తన ఇంటిని ఊడబెరుకుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈమె భక్తి ఏమిటంటే మూఢభక్తి, మూడురాలు ఈవిడ. ఈమె మూఢత్వాన్ని బట్టి తన ఇంటిని కట్టుకోలేని పరిస్థితుల్లో నిలబడిపోయాది. దైవజనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, ఈ రాత్రి సమయమందు ఒక స్త్రీని ఇల్లు కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ పురుషునికి ఇవ్వలేదు తల్లి, పురుషునికి ఇవ్వలేదు. ఆ కృపగల దేవుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలో పెరగాల్సిన భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో భక్తుడైన యాకోబు, సొలొమోను రాజు కూడా తాను రాసిన సామెతల్లో ఒక మంచి మాట అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి, నేను మీకు జ్ఞానం ఇస్తానని ప్రభులు వారు చెప్పారు. నాకు 100 పాటలు వచ్చు అనేది సులభం, 2 గంటలు నేను ప్రార్థిస్తాను అనేది సులభం, నేను దశమ భాగం ఇస్తాను అనేది సులభం, నేను పరిచర్యలో అటు ఇటు పాస్టర్ గారితో తిరుగుతున్నాను, లేకపోతే సంఘంలో స్త్రీల సమాజంలో నేను పని చేస్తున్నాను, ఉపవాసం ఉన్నాను, ఇవన్నీ సులభమే. అయితే నేను అడిగే ప్రశ్న, లేక దేవుని వాక్యం మిమ్మల్ని అడిగే ప్రశ్న, నీకు జ్ఞానం ఉందా? నీ ఇంటిని కట్టుకునే జ్ఞానం నీకుందా? నీ ఇంటిని కట్టుకునే జ్ఞానం లేకపోతే మూడురాలు తన ఇంటిని ఓడబెరుకును అని వాక్యం సెలవిస్తుంది. ఎన్నో కుటుంబాలలో స్త్రీలలో సరైన జ్ఞానం లేక మూడులైపోయారు. అంటే వారికి ఉన్నటువంటి భక్తి మూఢభక్తి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తాడంటే, మూడుని రోకటిలో వేసి, రోలులో వేసి రోకటితో దంచిన వాని మూఢత్వం వాని విడిచిపెట్టి పోదు అని వాక్యంలో చెప్పబడింది. రోలులో వేసి రోకటితో దంచినప్పటికీ వాని మూఢత్వం వానిని విడిచిపెట్టి పోదు అని వాక్యం సెలవిస్తుంది. తల్లి, నన్ను బాగా గమనించాలి. ఇలాంటి వారు ఎన్ని చెప్పినా వారి జీవితంలో మార్పు కొరకు ప్రయాసపడరు. ఎన్ని విధాలుగా వారిని హెచ్చరించిన హెచ్చరికకి వారు లోబడరు. ఎంతగా వారిని గద్దించిన గద్దింపుని ఖాతరు చేయరు. జ్ఞానం లేని స్త్రీ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. మనము గొప్ప సమూహంగా కూడుకొని ఈ స్థలంలో మనం దేవుని ఆరాధించాం, చాలా సంతోషం. మనం ఎంతో భక్తి గలవారమని మరి ఇరు ప్రక్కల ఉన్నవాళ్ళు చెప్పచ్చు. అయితే నీ ఇంటిని కట్టే జ్ఞానం నీకు లేకపోతే నీ భక్తి అంతా శూన్యమే తల్లి, నీ భక్తి అంతా వ్యర్థమే తల్లి, నీ భక్తి అంతా కూడా పనికిరానిదే. ఒకసారి మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని ఆలోచించండి. ఒక పర్యాయం నేను రేణిగుంట అనే స్థలానికి ఓ లూథరన్ చర్చి వారు ఏర్పాటు చేసిన కూడికలకు వెళ్ళాను. అక్కడ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, రిటైర్డ్ టీచర్ గారు
వాళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు. వాళ్ళొక సాయంకాలాన మా ఇంటికి రావాలని నన్ను తీసుకెళ్లారు. ఆ ఇంటికి తీసుకెళ్తే వృద్ధులైన తల్లిదండ్రులు ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో యవనస్తురాలైన ఒక తల్లి బిడ్డ, ఆమెకు 2 పిల్లలు. ఆమెను చూపెడుతూ అంటున్నారు, ఈవిడ నా కోడలండి, వీళ్ళిద్దరూ కూడా నా మనవళ్ళు. ఈవిడ భర్త భయంకరమైన త్రాగుబోతు. ఆయన అంటున్నాడు, ఈ చర్చిలో నేను ఎన్నో సంవత్సరాల నుండి పియోన వాయిస్తున్నాను. ఈ సంఘంలో మేము ప్రాముఖ్యమైన వ్యక్తులు. మేము ఈ సంఘం ప్రారంభించినప్పటి నుండి ఉన్నాము. ఎన్నో కార్యక్రమాలలో మేము పాల్గొని పనిచేస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు మా కుటుంబానికి రీతిగా చేశాడని. ప్రియులారా, కార్యక్రమాలలో పాల్గొనడం అనేది భక్తి కాదు. ఎవరైనా పని చేయొచ్చు. ఇక్కడ ఓడవాలి, నేను ఓడవచ్చు, మీరు ఓడవచ్చు. ఇక్కడ వాయించాలి, నీవు వాయించవచ్చు, నేను వాయించవచ్చు. అయితే దేవునికి కావలసింది ఒక తల్లికి జ్ఞానం ఉండాలి అని దేవుని గ్రంథం ఆ రీతిగా బోధిస్తుంది. ఒక తల్లికి జ్ఞానం ఉండాలి. క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసినంత మాత్రాన దేవుని నియమాలు మార్చుకుంటాడా? క్రైస్తవ దేవాలయంలో పరిచర్య చేసినంత మాత్రాన దేవుడు తన నియమాల్ని మార్చుకుంటాడా? దేవుని నియమం మారదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తాది, ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనలో కాని, ఆయన మాటలో కాని, ఆయన క్రియలలో కాని మార్పు లేదని దేవుని వాక్యం సెలవిస్తాది. తల్లి, నీకు కావలసింది, క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టాను, క్రైస్తవ సాంప్రదాయాల మేరకు నేను జీవించాను. ఇదిగో శ్రమ దినాలలో 40 పూటలు నేను ఉపవాసం ఉన్నాను. ఇవి కాదు యేసయ్య అడుగుతున్నది. నీ ఇంటిని కట్టుకోవాలన్నా నీకు జ్ఞానం అవసరం తల్లి. నీ ఇంటిని పోగొట్టుకోవాలన్నా నీకు జ్ఞానం అవసరం లేదు. నీ భక్తితో పాటు సర్వోన్నతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కార్చి నా ఇంటిని కట్టే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని కృపగల దేవుని ఎదుట ప్రార్థన చేసే బిడ్డగా నీవు ఉండాలి. ఎన్నో బిడ్డల కొరకు తల్లులు ఏడుస్తూ ఉన్నారు. నా బిడ్డకు విద్య దయచేయి, నా బిడ్డకు ఉద్యోగం దయచేయి, నా బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయి, నా బిడ్డకు ఇంకొకటి దయచేయమని ఎడతెరపి లేని కన్నీళ్లు తల్లులు కారుస్తూ ఉన్నారు. అయితే ప్రభు చెప్పింది, ఇంత కన్నీరు అవసరం లేదమ్మా, ఇంత ప్రయాస అవసరం లేదు. జ్ఞానాన్ని సంపాదించుకో తల్లి, జ్ఞానాన్ని సంపాదించుకో. దేవుడు చెప్పిన దాన్ని మనం మరిచిపోయేటట్లుగా సాతానుడు చేసి మనం అవసరం లేని దాని కొరకు ఎంతో ప్రయాసపడే వాళ్ళనిగా చేశాడు. జ్ఞానం లేని ప్రతి తల్లి కూడా 3 రాలు తన ఇంటిని ఓడబెరుకును అని వాక్యం సెలవిస్తుంది. ఆ వృద్ధ తల్లి తండ్రికి చెప్పిన మాట ఏమిటంటే, మీరు నిజంగా నమ్మకమైన క్రైస్తవులు, మీరు నిజంగా మీరున్న దేవాలయంలో పరిచర్య చేశారు, దానికి తగిన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. అయితే కుటుంబం అన్న తరువాత దాని నియమాలు వేరే ఉన్నాయి. అమ్మా, నువ్వు ఎప్పుడు కూడా నీ ఇంటిని కట్టుకోవటానికి దేవుని జ్ఞానాన్ని అడగలేదు కదా, ప్రభువుని అడుగు. నాకు జ్ఞానం దయచేయి అంటే దాని అర్థం, నీ బిడ్డ తాగుపోతే వానితో ఎలాగ వ్యవహరించాలను, వానితో ఏ రీతిగా మాట్లాడాలను, ఏ మాటలు మాట్లాడితే వాడు విధేయుడవుతాడో అది ప్రభు నీకు దయచేస్తాడు తల్లి, అది ప్రభు నీకు నేర్పిస్తాడమ్మా. జ్ఞానం అంటే అది తల్లి. అంతేకాని నేను రిటైర్డ్ టీచర్ని, వాని కొరకు నేను ఎంత బాధపడ్డాను, వాడు నా పెద్ద కుమారుడు, వాని కొరకు అవి చేశాను ఇవి చేశాను అట్లా మాట్లాడదు. అది నీ బాధ్యత. ఆ బిడ్డ నీ గర్భాన పుట్టిన కారణాన నీవే కాదు, ఈ భూమి మీద ఒక జంతువు కూడా తన గర్భాన పుట్టిన బిడ్డ విషయంలో ఎంతో బాధ్యత కలిగి తాను పనిచేస్తాది. బిడ్డ కొరకు నువ్వు చేసింది గొప్ప అని ఆలోచించవద్దు. అయితే ఆ బిడ్డని కట్టడానికి, ఆ బిడ్డని ప్రభు సముఖంలో నిలబెట్టడానికి కావలసిన జ్ఞానం నిమిత్తం ప్రయాసపడ్డమే తల్లి యొక్క గొప్ప బాధ్యత. తల్లి చేసే ఒక గొప్ప కార్యం. వింటున్నా తల్లి, నా ప్రేమైన తండ్రి, నీ భక్తితో పాటు జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయి. కొన్ని సంవత్సరాలు అయ్యాది ప్రభు లేకొచ్చి, ఇంకా కొన్ని కుటుంబాలు చిన్న భిన్నంగానే ఉన్నాయి. ఒకరు ఇటు ఒకరు అటు. నీవేమో ఆరాధనకు వచ్చావు, నీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళారు, నీ భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఒకరు అటు ఒకరు ఇటు. దానివల్ల లాభమేముంది తల్లి? మీ కుటుంబంలో 2 వేరువేరుగా ఉన్నారు. మీ కుటుంబంలో 2 యజమానులు ఉన్నారు. ఒకడు సాతానుడు,
ఒకరు దేవుడు. ఇద్దరు యజమానులకి ఎవరు దాసుడుగా ఉండలేడు. ఎవరినో ఒకరిని మనం సంతోషపరచాలి. వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు తల్లి యొక్క బాధ్యత అంత శ్రేష్టమైంది. 3 రాలుగా మాత్రం బ్రతకటానికి ప్రయత్నం చేయకు. రెండవది, వాక్యంలో మనం చదువుకున్నట్లయితే చాలా మంది ఈ రీతిగా చెప్పచ్చు, మా భర్త మారలేదండి అని. మారకపోవటానికి ఆయన మీ మాటలు అర్థం చేసుకోలేనివాడా? మారకపోవటానికి ఆయన ఏమైనా ఇంకొక రకమైన తత్వం కలిగిన వాడా? ఏమీ కాదు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట, ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం రాయబడిందో తెలుసా? విశ్వాసి అయిన భార్యకి అవిశ్వాసి అయిన భర్త ఉన్నట్లయితే ఆమె సత్ప్రవర్తనను బట్టి వాక్యోపదేశము లేకుండా అతడు మారిపోను అని వాక్యం చెప్తాది. వాక్యం ఎవరు అంటే ఎవరో రాసిన మాటలు కాదు, ఎవరో ఒక కవి రాసిన కవిత్వము కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి మాటని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, ప్రతి లేఖనము దేవుని ఆత్మావేశం వలన కలిగినది కానీ ఏ లేఖనము కూడా మనుష్యావేశం వలన కలగలేదని వాక్యం సెలవిస్తుంది. మనుషుడు ప్రకృతిలో జరిగే ఆ సమాచారాలని గ్రహించి ఏ రీతిగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాయబడలేదు. ప్రకృతిలో జరిగేటటువంటి కార్యములను బట్టి తాను ఉద్రేకపూరితుడై ఇదిగో ఈ సమాచారాలు ఈ విధంగా ఉంటాయని రాయలేదు. ఆ రోజుల్లో భక్తులు దైవావేశం చేత, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఆత్మ తమకిచ్చిన ప్రతి ఆలోచన వాక్కుని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరుస్తూ వచ్చారు. ఈ మాటని కూడా పరిశుద్ధాత్మ దేవుడే రాశాడు. ఆయన రాసిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన భార్యకి అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆమె సత్ప్రవర్తనను బట్టి వాక్యోపదేశము లేకుండానే భర్త మారిపోతాడని. అతడు ఏ గుడికి వెళ్లాల్సిన పని లేదు, ఏ పాస్టర్ గారు అతనికి బోధించాల్సిన పని లేదు, ఏ పాస్టర్ గారికి మనం రిక్వెస్ట్ పెట్టుకోని అవసరం లేదు, ఏ పాస్టర్ గారు అతనికి ప్రార్థించాల్సిన పని లేదు. విశ్వాసురాలైన భార్య సత్ప్రవర్తన ఆమె కూడా దినాల తరబడి ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పలేదు. ఆమె ప్రవర్తనను బట్టి అవిశ్వాసి అయిన భర్త వాక్యోపదేశం లేకుండానే మారిపోతాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, కొన్ని కుటుంబాల్లో భర్తలు మారలేదు. కారణం ఏమంటారు? ఆమె విశ్వాసురాలు కాదు. ఒకవేళ ఆమె విశ్వాసురాలుగా నటించవచ్చు, వేషం వేసుకోవచ్చు, తన ఆంతరంగికమైన స్వభావము సర్వోన్నతుడైన దేవుని ఎదుట విశ్వాసికి తగినట్టుగా లేకపోవచ్చు, విశ్వాసి వలె కనిపించవచ్చు. రెండవది, ఆమె ప్రవర్తన సత్ప్రవర్తన కాదు, మంచి ప్రవర్తన కాదు. ఆమె ప్రవర్తన ఏదో చెడు ఉంటుంది. మాటలో ఉండొచ్చు, ఆలోచనల ద్వారా ఉండొచ్చు, తలంపుల ద్వారా ఉండొచ్చు, లేక భర్తను వ్యతిరేకించే విషయాల్లో ఉండొచ్చు, లేక భర్తకు లోబడిన పరిస్థితులు ఉండొచ్చు. రకరకాలుగా వింటున్న ప్రియులరా, మా సహవాసంలోనే జరిగిన ఒక కార్యం, ఒక సహోదరి తన బాల్య దశలోనే దేవుని నమ్ముకుని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డది. ఆ దినములలో 1964 సంవత్సరాన మా పట్టణానికి బ్రదర్ లారీ గారి గ్రూప్ లో నుండి కాకినాడ వాస్తవ్యులు మా పట్టణంలో స్వార్థ కూడికలు ఏర్పాటు చేశారు. భయంకరమైన అద్భుతాలు జరిగాయి. కుంటివారు నడిచారు, మోగవాళ్లు మాట్లాడారు, గుడ్డివాళ్లు చూశారు. 1964 సంవత్సరాన మా పట్టణంలో పరిశుద్ధాత్మ అనే శబ్దం మా ప్రజలు విన్నారు. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. నేను హాస్టల్లో ఉన్నాను. మా హాస్టల్ ప్రక్కనే ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో కోటాలు జరుగుతూ ఉన్నాయి. మా వార్డెన్ గారు ముందుగా మమ్మల్ని పంపించేవారు. మేము ముందుకెళ్లి కూర్చునే వాళ్ళం. ఎన్ని అద్భుతాలంటే అన్ని అద్భుతాలు. ఆ దైవజనులు, ఆ అమ్మగారు, అయ్యగారు గొంతెత్తి పాడుతూనే ఆ రోడ్డు మీద దురాత్మ చేత పీడింపబడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు అట్లా పరిగెత్తుకొని వచ్చి ఆ స్టేజ్ ముందర పడిపోయేవారు. ఆ దైవజనులు మాట్లాడే స్టేజ్కి, ప్రజలు కూర్చునే స్థలానికి చాలా దూరం ఖాళీ స్థలం ఉండేది. ఎంతో మంది రోగులు అక్కడికి వచ్చి పడి ఏడ్చి బాగుపడి వెళ్ళిపోయేవారు. ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు. ఆ రీతిగా జరిగేది. ఆ
ఆ కాలంలో ఒక సహోదరి ప్రభునందు విశ్వాసం ఉంచాది, పరిశుద్ధ ఆత్మ పొందుకున్నది, చాలా భక్తిగా ఆమె పెరుగుతూ వచ్చారు. అయితే కొంతకాలమైన తరువాత వాళ్ళు ఆ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఆ పట్టణంలో ఆ రీతిగా ఆత్మలో స్థిరపడిన వ్యక్తుల్ని నడిపించడానికి ఎవరు లేకపోయారు. అయితే ప్రభు మహాకృప, దేవుడు ఆ పట్టణాన్ని ప్రేమించి కొంతమంది దైవజనుల్ని ఎన్నిక చేసుకున్నారు. ఆత్మ అనుభవం కలిగిన దైవ సేవకులు ప్రారంభించిన తరువాత వీళ్ళ ఆ స్థలంలోకి వెళ్ళి ఆరాధనలు కూడుకోవడం జరిగాది. అయితే ప్రియులరా, మొదట ఆ స్త్రీకి ఉన్నటువంటి భక్తి పోయాది సహవాసం లేక. రెండవ పర్యాయం తనకు దొరికిన సహవాసంలో తాను నిజమైనటువంటి భక్తిలో పెరగలేకపోయాది. ఆ కారణాన్ని బట్టి జరిగింది ఏమిటంటే, తన కుటుంబంలో మార్పులు కలగలేదు. తన భర్త ఒక చిన్న ఉద్యోగి, ఆయన ఆవిడికి తెలియకుండా రెండవ వివాహాన్ని కూడా చేసుకున్నాడు. ఆ తరువాత కొంతకాలమైన తరువాత అదే పట్టణంలో నేను సేవ ప్రారంభించాను. 1984-83 ఆ సంవత్సరాల్లో ఆమె మా సహవాసానికి వచ్చేది. నేను బాగా ఎరుగుదును. మా తల్లిదండ్రులు ఆమె ఒకే ఆలయంలో దేవుణ్ణి ఆరాధించేవారు. ఒకే స్థలంలో వాళ్ళు పరిశుద్ధ ఆత్మ పొందుకున్నారు, మా తల్లిదండ్రులు కూడాను. అయితే ఆమె మా సహవాసానికి వచ్చేటప్పుడు ఆమె చెప్పిన మాటలు ఏమిటంటే, నా భర్త మారలేదు, నా భర్త రెండవ వివాహం చేసుకున్నాడు, రెండవ భార్యకు కొడుకు పుట్టాడు, వాడు భయంకరమైన చెడు ప్రవర్తన కలిగిన వాడు, నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ రీతిగా ఆమె మాట్లాడుతూ వచ్చేది. ఆ కూడిక జరిగేటప్పుడు ఆత్మలో నింపబడి భాషలతో మాట్లాడేది. నాకు ఈ సమస్య పెద్దదైపోయాది. ఇంత ఆత్మపూర్ణాలు, ఆ సమస్య నాకు పెద్దది కావటానికి గల కారణం నాకంత జ్ఞానం లేకపోవడం. ప్రియ, ఇంత భక్తి పర్వాలు, ఈమెకి భర్త ఎందుకు రెండో వివాహం చేసుకోవాలి? ఇంత భక్తి పర్వాలు, ఈమె భర్త వివాహం చేసుకో, ఆ బిడ్డ ఎందుకు చెడిపోవాలి? ఈ రీతిగా ఎన్నో ఆలోచనలు నాకు వచ్చేవి. నాకు సరైన సమాధానం దొరికేది కాదు. అయితే ఆమె చెప్పినప్పుడంతా ఆమె కొరకు ప్రార్థించేవాడిని. ప్రభా, అక్క గారి కుటుంబాన్ని కట్టండి, ఆయన మనస్సును మార్చండి ప్రభా, దయచేసి ఆ కుటుంబంలో సమాధానం దయచేయమని ఆమె బావురమంటూ ఏడ్చి ఈ సమాచారాన్ని చెప్పేది. పిల్లరా, గమనించాలి, ఆఖరికి జరిగింది ఏమిటంటే, ఈమె కూడా 2 పిల్లలు. అయితే ఈమె ప్రవర్తన కూడా సరిలేదు, 2 పిల్లలు కూడా పాడైపోయారు. పిల్లల బాగా గమనించాలి, ఆమె ప్రవర్తన సరైంది కాదు. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆమె ఒక పిహెచ్సిలో పనిచేసేటటువంటిది, సరిగా డ్యూటీకి వెళ్ళేది కాదు. ఏదేదో తప్పులు చెప్పేది, ఏదేదో అబద్ధాలు చెప్పేది. ఇష్టానుసారంగా తను ప్రవర్తించిన కారణాన, తన ప్రవర్తన సరిలేని కారణాన తన కుటుంబం రకరకాలైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాది. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసురాలైన భార్య సత్ప్రవర్తనను బట్టి, తల్లి నువ్వు విశ్వాసురాలవైతే నీ ప్రవర్తన కూడా బాగుండాలి. ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు 7 గంటలు ప్రార్థన చేయి నీ భర్త కొరకు అని చెప్పలేదు. నీ ప్రవర్తన బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే, ఎలాగ నా ప్రవర్తన బాగుండాలి? పిల్లరా, పురుషులు ఒకవేళ చెడవారి ఉండొచ్చు, పురుషులు ఒకవేళ దూషకులై ఉండొచ్చు, పురుషులు ఒకవేళ ప్రవర్తనలో సరైన వారు కాకపోవచ్చు. అలాగని వారిని మనం యావగించుకోవడం కాదు, వారి చెడు జీవితాన్ని 10 మందికి చెప్పుకోవాలి అని కాదు. నా భర్త సరైన వాడు కాదు, నా భర్త సరిలేడు, నా భర్త అలాగా అని మాట్లాడడం స్త్రీ యొక్క ప్రవర్తనకు చాలా లోటు. ఎంతో మంది భక్తి కలిగిన స్త్రీలు తమ భర్తల విషయం చాలా చెడుగా దైవ సేవకులు ఎదుట మాట్లాడుతూ ఉంటారు. అది ప్రవర్తన సరైనది కాదు అని చెప్పచ్చు. దైవ జనాంగం ఆలోచించాలి. మీరు అడగచ్చు, మరి ఎవరికి చెప్పాలని? సేవకుడు దేవుడు కాదు, దేవుడు సేవకుడు కాదు. మన మొర వినటానికి దేవుడు ఉన్నాడు, మన మొర వినటానికి దేవుడు ఉన్నాడు. సేవకుడు దేవుడు కాదు, దేవుడు సేవకుడు కాదు. అయితే సేవకుడు ఎవరు? దేవుని ప్రతినిధి. సేవకుడు ఎవరు? దేవుని మార్గాలను చూపెట్టేవాడు, అంతేకాని తాను మార్గం కాదు. దయచేసి నన్ను బాగా గమనించాలి. సాతానుడు చాలా సులభంగా, చాలా తన కుయుక్తి చేత ప్రజలను దేవుని ప్రక్కకు నెట్టి సేవకుల వెంబడి వెళ్ళిపోయేటట్లు చేశాడు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులకి ఇచ్చే గౌరవం, సేవకుల్ని ప్రేమించే విధానం వేరు, దేవునికి ఇచ్చే విధానం, దేవుని ప్రేమించి దేవుని గౌరవించే విధానం వేరైపోయాది. దైవ జనాంగమా గమనించాలి, సేవకుడు కేవలం దేవుని ప్రతినిధి.
సేవకుడు దేవుడు కానే కాదు. దేవుళ్ళు అయిపోయారు. ఈ రోజున చాలా మంది సేవకులు, నన్ను బాగా గమనించాలి, దేవుళ్ళు అయిపోయారు. దేవుళ్ళ స్థానంలో వారు వెళ్ళి కూర్చున్నారు. మేమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు, మాకంటే ఇంకెవరు లేరన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రీతిగా ప్రజల ఎదుట తమ్ముడు తాము కనపరుచుకుంటున్నారు. దైవ జనాంగమా గమనించాల్సింది, రాజశేఖర్ అయినా ఇంకొకరైనా కేవలం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గాలను చూపెట్టేవారే కానీ వాళ్ళు మార్గము కాదు. వాళ్ళు మార్గం అయితే యేసు నేనే మార్గము అని చెప్పిన మాట అబద్ధమైపోతుంది. యేసయ్య నేనే మార్గాన్ని, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన సత్యాన్ని ప్రక్కకు నెట్టి ఈరోజు చాలా మంది వాళ్ళు మార్గం అయిపోయారు, వాళ్ళు సత్యం అయిపోయారు, వాళ్ళు జీవం అయిపోయారు. యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పింది వారి మనవడలో, వారి ఆలోచనల్లో లేదు, వారి విధానాల్లో కనిపించడం లేదు. దైవ జనాంగమా గమనించాలి, రాత్రి సమయమందు సత్ప్రవర్తన స్త్రీకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నన్ను బాగా గమనించాలి. ఒక పర్యాయం ఒక యవనస్తుడు ఒక సంఘానికి వస్తూ తాను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ సంఘంలో ఒక అమ్మాయి బాగా చక్కగా పాటలు పాడుతూ అప్పుడప్పుడు లేచి సాక్ష్యాలు చెప్తూ ఉండేది. ఆ యవనస్తుడు అనుకున్నాడు, ఈవిడైతే నా జీవితానికి బాగా ఉంటుంది, మంచి భక్తి కలిగిన బిడ్డానని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని రోజులైన తరువాత అబ్బాయిని బలవంత పెట్టడం ప్రారంభించేది. సినిమాకి వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలని. ఆయన అన్నాడు, మరి దేవుని మందిరంలో అంత భక్తిగాను ఉన్నావే, సర్వసాధారణంగా పాటలు పాడుతున్నాను, సర్వసాధారణంగా సాక్ష్యాలు చెప్పాలి చెప్తున్నాను, అంతే. లోకంలో మనము ఈ రీతిగా అనుభవించాలి అని ఏదో వేదాంతం మాట్లాడేది. ఆయన లోపట బాగా కృంగిపోయాడు. తనకు శక్తి ఉన్న కొలది చెప్పి చూశాడు, కానీ ఆవిడ తన మాటలు ఏమీ పట్టించుకోలేదు. రోజు తనకు కుటుంబంలో వేదన ప్రారంభమైపోయాది. ఆయన ఒకరోజు ఒక మంచి తీర్మానానికి వచ్చి, నువ్వు సినిమాకి వెళ్ళాలన్నా దయచేసి వెళ్ళు, నీకెంత డబ్బు కావాలి తీసుకొని వెళ్ళని. ఆమె చేసిన రెండో మొండి పని, నువ్వు కూడా రావాలని. ఆయన నాకు ఇష్టం లేదని. ఈ రీతిగా వాళ్ళకు మధ్యన వ్యాజ్యం వచ్చి ఆయన నేరుగా సినిమా హాల్ దాకా తీసుకెళ్లి ఆమె లోపలికి పంపించి బయటే ఉండేవాడు. ఆమె సినిమా చూసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. పల్లెత్తు మాట కూడా ఆయన మాట్లాడలేదు. దరిదాపు 13 సంవత్సరాలు ఈ రీతిగా జరిగేది. 13 సంవత్సరాలు కూడా ఈయన బయట నిలబడి, ప్రభువా ఎప్పుడు ఈవిడ మనసు మారుస్తారు, మీరు ఈమె జీవితాన్ని ఎప్పుడు మారుస్తారు ప్రభా? మన ప్రతి ఆదివారం ఈమె పాటలు పాడేదే, సాక్ష్యాలు చెప్పేదే. అయితే భర్తకు ఒక్కడికే తెలుసు ఈమె వేషధారణ జీవితం. ఆయన ఎవరికీ చెప్పుకోలేదు, తాను ఆమెను ఎప్పుడూ అడగలేదు. తన దేవుడు సర్వశక్తిమంతుడై దేవుని పాదాల చెంత కన్నీరు కాచి, ప్రభా నా జీవిత భాగస్వామి, దయచేసి ఈమెను మార్చమని కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. ఒక రోజున జరిగింది ఏమిటంటే, ఆమె ఎందుకో బలహీనమైపోయాది. అనారోగ్యం ఆవిడికి వచ్చేది. కొంతకాలం తరువాత డాక్టర్లు ఆమెకు పరీక్ష చేసి చెప్పిన మాట ఏంటంటే, ఇవి కొన్న జబ్బులు మాకు అర్థం కావడం లేదు, ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళమని. ఈ రీతిగా చాలా హాస్పిటల్ ఆయన తీసుకువెళ్ళాడు. ఎక్కడ ఆమెకున్న జబ్బు అర్థం కాలేదు. ఆఖరికి ఒక వైద్యుడు చెప్పిన మాట, దేవుడే ఈమెను బాగు చేయాలండి, మేము చేయాల్సిన పరీక్షలన్నీ చేశాం, ఈమె కొన్న జబ్బు ఏమో తెలియదు, దేవుడే బాగు చేయాలని. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ వ్యక్తి ఇంట్లో పడుకోబెట్టాడు. రోజు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవాడు. ఆమె ఆయన సహనాన్ని, ఆయన ప్రేమని, ఆయన ఓర్పుని చూసి ఒకరోజు కన్నీళ్లతో ఆమె ఆ భర్తకు 2 చేతులు ఎత్తి నమస్కరించి, అయ్యా మీరు నా భర్త కావడం నా తల్లి దరిగా 13 సంవత్సరాలు మిమ్మల్ని ఏడ్పించాను. నా సుఖం కొరకు, నా సంతోషం కొరకు మీకు ఇష్టం లేని కార్యం నేను చేశా. పల్లెత్తు మాట కూడా మీరు మాట్లాడలేదు, మీరు ఎవరికీ కూడా చెప్పలేదు. మీ సహనం నిజంగా చాలా గొప్పది. ఇదిగో నిజంగా నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నాను. ఇది నాకు జబ్బు కాదు, దేవుడు నాకు విధించిన శిక్ష. దయచేసి నా కొరకు ప్రార్థించమని ఆమె కాళ్ళు పట్టుకొని ఏడ్చాది. ఆయన అన్న ఒక మంచి మాట ఏమిటంటే, తప్పనేది మానవ సహజం, నీవు మనిషివి, అంతకంటే ఇంకేం చేయగలవు, నువ్వు దేవుడివి కాదు,
నీవు మనిషివి, తప్పనేది మానవ సహజం. అయితే దాన్ని దిద్దుకోవడం దేవుని యొక్క గుణం. మనం దైవాంశ సంభూతులుగా మార్చబడడం. ఆ పాపినైనా ఆయన క్షమించును అని చెప్పిన మాట ప్రకారంగా ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. 13 సంవత్సరాల తరువాత, తన వైవాహిక జీవితంలో 13 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా దేవాలయంలో నిలబడి నిజమైన సాక్ష్యాన్ని ఆ బిడ్డ చెప్పాది. నేను వేషధారిని, నా జీవితంలో నేను భక్తి అనే వేషంతో నా భర్తని 13 సంవత్సరాలు నేను దుఃఖపెట్టాను. నన్ను మార్చింది దేవుడు అని నేను చెప్పను. నా భర్త ప్రవర్తన నన్ను మార్చాది. నేను దేవుణ్ణి ప్రార్థించాను, దేవుణ్ణి పాడాను, దేవుని ప్రసంగాలు విన్నాను, ఉపవాసాలు కూడా ఉన్నాను. నా జీవితాన్ని మార్చింది అవి కాదు, నా భర్త ప్రవర్తన నన్ను మార్చేదని కన్నీళ్లతో ఆమె సంఘం ఎదుట లేచి చెప్పాది. తల్లి, ఈ రోజున ఎంత వ్యతిరేకైనా, ఎంత కోపిస్తైనా, ఎంత చెడు జీవితం కలిగిన వ్యక్తినైనా మార్చగలిగింది ఒక స్త్రీ మంచి ప్రవర్తన, ఒక పురుషుని మంచి ప్రవర్తన. నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యము ద్వారా మనకు తెలియపరిచిన సత్యం. ఒక దుష్టుడైన వ్యక్తిని, చెడిపోయిన వ్యక్తిని, జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి జీవితాన్ని సరిచేయగలిగింది భార్య సత్ప్రవర్తన. తల్లి, భార్య సత్ప్రవర్తన, భర్త సత్ప్రవర్తన. నన్ను బాగా గమనించాలి. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లుగా హాగరు బాధ్యత లేని స్త్రీ. ప్రియులారా, హాగరు బాధ్యత లేని స్త్రీ తన పిల్లల్ని పాడు చేసుకున్నది. స్త్రీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, నాకు జ్ఞానం ఉందని చెప్పగల తల్లి ఎవరు? ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రభుని నమ్ముకున్నారు, నా ప్రవర్తన బాగుందని చెప్పగల తల్లి ఎవరు? నా ప్రవర్తన ద్వారా నా భర్తని మార్చుకున్నాను, నా జ్ఞానం ద్వారా నా ఇంటిని కట్టుకున్నాను అని చెప్పగల తల్లి ఎవరు? మన కుటుంబంలో ఉన్న అరమరికల్ని వారికి వీరికి చెప్పి మీరు ప్రార్థించండి అనడమే మనకు తెలుసు. కానీ అయ్యో, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతోనే నేను కట్టుకుంటాను, నా సత్ప్రవర్తనతోనే నా వారిని నేను మార్చుకోగలను, ఆ శక్తి, ఆ కృప, ఆ అవకాశాన్ని దేవుడు నాకే ఇచ్చాడు అనేటటువంటి ఆ ఇంగిత జ్ఞానం లేక మనము గుడ్డి భక్తితో బ్రతుకుతూ ఉన్నాము. తల్లి, అమాయకపు భక్తి మనలోకి చేరిపోయాది, మూఢమైన భక్తి మనలో చేరిపోయాది, ఒక పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన భక్తి మనలో లేకపోయాది. వింటున్న దైవజనాంగమా, ఈ రాత్రి సమయమందు నీవు నేను ఆలోచించవలసిన విషయం మొట్టమొదటిది, సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డగా నీ భక్తితో పాటు బాధ్యత కూడా ఉండాలి నీ కుటుంబ విషయం. రెండవది, భక్తితో పాటు జ్ఞానము కూడా ఉండాలి స్త్రీకి. మూడవది, భక్తితో పాటు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబంగా, నీ కుటుంబం ఓ చిన్న పరలోకంగా మార్చబడటానికి నా యేసయ్య కృప చూపెడతాడు. తల్లి, నా యేసయ్య కృప చూపెడతాడు. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, నీ కుటుంబం ఆ రీతిగా మార్చుకోవటానికి ప్రభు పాదాల చెంత మొరపెట్టాలి. ఇంకా కొన్ని నిమిషాలు మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, స్త్రీకి ఉండవలసిన మరొక బాధ్యతని గురించి కూడా మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకున్నట్లయితే అక్కడ మోషే సహోదరుని గురించి రాయబడి ఉంది. మోషే కుటుంబం చాలా మంచి కుటుంబం. మోషే కుటుంబంలో పెద్దవాడు అహరోను. మోషే కుటుంబంలో అహరోను తరువాత ఒక స్త్రీ, ఆమె పేరు మిరియామి. ఆ తరువాత మోషే ఒక లేవీయుని కుటుంబంలో వీరు పుట్టారు. ప్రియులారా, వారు పుట్టిన కాలం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు పుట్టారు. అయితే మోషే పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక విచిత్రమైనటువంటి ఆజ్ఞ బయలుదేరాది. ఐగుప్తులో ఉన్న ఫరో రోజులు ఇజ్రాయేలీల పురుషుల వంశం పెరిగిపోతూ ఉందని, ఏదో ఒక రోజున వీళ్ళు తిరుగుబాటు చేసి ఐగుప్తును దాడి చేసి వీళ్ళు జయించి ఈ బానిసత్వం నుండి వారు వెళ్ళిపోతారనే భయం ఫరోకి కలిగి మగపిల్లలు పుడితే చంపేయమని ఆ మంత్రస్థానులకు ఆజ్ఞాపించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినములలో మోషే పుట్టినట్లుగా
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. మోషే తల్లి తాను బిడ్డను ప్రసవించిన తరువాత 3 మాసాలు తన ఇంట భద్రం చేసుకుంది. 3 మాసాల తరువాత తనకు వీలు కాక నైలు నది కాలువలో తన బిడ్డను జమ్ముపెట్టెను చేసి జమ్ముపెట్టెకు మట్టి కీలును పోసి ఆ జమ్ముపెట్టెలో మోషేని పెట్టి ఆ నైలు నది కాలువలో విడిచిపెట్టమని ఆ మిరియామికి తల్లి చెప్పారు. మిరియామి వెళ్ళి ఆ కాలువలో విడిచిపెట్టి కనిపెడుతూ ఉంది. ఆ జమ్ముపెట్టెలో హెబ్రీయులకు సూచనగా వారు ధరించేటటువంటి వస్త్రాన్ని గుర్తుగా పెట్టాది. ఆ దినాన ఫరో చెల్లెలు అక్కడికి స్నానానికి వచ్చి జమ్ముపెట్టెను చూసి మోషేని తీసుకువెళ్ళినట్లుగా చరిత్ర చెప్తాది. ఆ రీతిగా ఆయన పుట్టింది ఒక స్థలం, పెరిగింది ఒక స్థలం. ప్రేమైనటువంటి వాళ్ళ ఏ రీతిగానైనా మోషేకి తన ప్రజల మీద ఒక కాంక్ష ఉండేది, వారి బానిసత్వం నుండి విడిపించాలని. ఆ బానిసత్వం నుండి విడిపించే ప్రయత్నంలో ఒక ఐగుప్తీని చంపి తాను దేశం నుండి బయటికి వెళ్ళిపోవలసి వచ్చారు. 40 సంవత్సరాలు ఐగుప్తులో తానున్నాడు. ఫరో సహోదరి కుమారుడిగా తాను పెరుగుతూ వచ్చాడు. సకల విద్యల్ని అభ్యసించాడు. ఐగుప్తు విద్యల్ని అభ్యసించాడు. మంచి వ్యక్తి ఆయన. అయితే ఆయన హృదయంలో తన ప్రజలు విడిపించాలనే భారం ఉంది. అయితే దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిన తరువాత ఇత్రో అనే తన మామ గొర్రెల్ని మేపడం జరిగాది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రస్తుతం సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఆ వచనాల్లో ఉన్న సమాచారం ఏమిటంటే, ప్రియులరా, అక్కడ అహరోను మిరియామి, ఆ మొదట రాయబడిన మాట మిరియామి అహరోను అని రాయబడింది. మిరియామి అహరోను మోషేని గురించి చెడుగా మాట్లాడడం ఆ స్థలంలో కనిపిస్తుంది. మోషే కూషు దేశస్థురాలైన ఒక స్త్రీని వివాహము చేసుకున్నాడు అని మిరియామి అహరోను అతనిని గురించి చెడుగా మాట్లాడుకున్నారు. 3వ వచనం ప్రారంభంలో చెప్పబడిన మాట ఏమిటంటే, యెహోవా ఆ మాట విని అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఆ మాట విని. ప్రియులరా, మిరియామి తన అన్నయ్యన అహరోను ఇద్దరు కూడా మోషే కూషు దేశస్థురాల్ని వివాహం చేసుకున్నారని, మోషే ద్వారానే ప్రభు మాటలు వింటున్నాడా, మన మాటలు దేవుడు వినలేదా అని ఆ స్థలంలో వారిని గూర్చి వారు గొప్పగా మాట్లాడుతూ, మోషే భార్యని గూర్చి తక్కువగా మాట్లాడుతూ వారు ఉన్నట్టు కనిపించారు. వారు మాట్లాడుతున్న మాట మోషే వినకపోయినా యెహోవా వారి మాట వినేనని వాక్యం సెలవిస్తుంది. తల్లి గమనించాలి, ఇతరులను గురించి ఎక్కువగా మాట్లాడుకునే అలవాటు స్త్రీలకు ఉంటుందండి. నన్ను బాగా వినాలి. అహరోను కూడా అందులో పాలిభాగస్తుడే. కానీ ఆ స్థలంలో రాయబడిన సమాచారంలో మిరియామి అహరోను ముందు మాట మిరియామిని గురించి చెప్పబడింది. దయచేసి అమ్మ, ఇతరులని గురించి మాట్లాడే అలవాటు స్త్రీకి ఉండకూడదు. మిరియామి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు విడిపింపబడి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటి వచ్చిన తరువాత ఆమె వాయిద్యాలు తీసుకొని, కంజలు తీసుకొని పాడుతూ చక్కటి పాటలు పాడినట్లుగా కీర్తనల్లో రాయబడింది. దేవుడు చేసిన అద్భుతాన్ని గొంతెత్తి ఆమె చెప్పినట్లుగా వాక్యంలో రాయబడింది. ఆమె ప్రవక్తిని, మిరియామి ప్రవక్తిని. అంత గొప్ప భక్తి కలిగిన స్త్రీ, దేవుని కార్యాల్ని కొనియాడుతున్న స్త్రీ. దేవుడు ఆ కుటుంబంలో ఆమెను కూడా ప్రత్యేకించుకున్నాడు. దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని చేత ప్రవక్తినిగా నిర్ణయించబడి దేవుని కొనియాడుతున్న స్త్రీ తన కుటుంబంలో పుట్టిన సహోదరుని గుర్చే చెడుగా మాట్లాడడం ప్రారంభించాది. అమ్మ గమనించాలి, ఎన్నో పర్యాయాలు మన కుటుంబంలో ఉన్న వారిని గురించి, తోడబుట్టిన వారిని గురించి మనం చెడుగా మాట్లాడుకున్నాం. ఎన్నో పర్యాయాలు మన కుటుంబం, ఆత్మీయ కుటుంబం, మన సంఘంలో ఉన్న వారిని గురించి చెడుగా మనం మాట్లాడుకున్నాం. అయితే మనం ఎవరిని గురించి చెడుగా మాట్లాడుకున్నామో వారు ఒకవేళ మన మాటలు వినకపోయినా మన మాటలు యెహోవా వింటున్నాడు. మన మాటలు దేవుడు వింటున్నాడు. దేవుడు విని ఊరుకున్నాడా? వారి ముగ్గురిని కూడా ఆ ప్రత్యక్షపు గుడారం ముఖద్వారం దగ్గరికి రమ్మని మోషేని గురించి దేవుడు మాట్లాడాడు. మోషే సాత్వికుడు, మోషే నా ఇంటిలో నమ్మకస్తుడు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడాను అని వారితో మాట్లాడాడు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉంటే మీతో ఎప్పుడైనా నేను ప్రత్యక్షంగా మాట్లాడానా? మీకు దర్శనం ఇచ్చానా? మీకు నేను కలలో కనబడ్డానా? మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని వారిని గద్దించాడు. మొదటిది
రెండవది, ఆమెకి కుష్టు వచ్చాది. మూడవది, దండుపాలెంలో ప్రయాణం చేస్తున్న ఇజ్రాయేలీలందరూ కూడా 7 రోజులు వారి ప్రయాణాన్ని ఆపేశారు. ప్రయాణం ఆగిపోయాది. ప్రియులారా, గమనించాలి. సహవాసంలో లేక భక్తి కలిగిన ఒక స్త్రీ ఇతరులను గురించి మాట్లాడడం నేర్చుకుంటే, ఇతరుల గురించి మాట్లాడితే జరిగే పనేమిటో తెలుసా? దేవుడు వారిని గద్దిస్తాడు. రెండవది, ఆమెకి నుదుటి మీద తెల్లటి కుష్ఠం వచ్చేది అని వాక్యం సెలవిస్తుంది. కుష్టు అనేది చాలా అసహ్యకరమైనటువంటి వ్యాధి. ఆ రోజుల్లో కుష్టు కలిగిన వారిని సమాజంలో నుండి వెలివేసేవారు. వారు సమాజంలో ఉంచుకునేవారు కాదు, దండుపాలెం నుండి బయటికి పంపేసేవారు. ప్రియుల, కుష్టు బాగైన తరువాత యాజకుడు ఆ కుష్టు కలిగిన వ్యక్తిని బాగా పరిశీలన చేసి ఇతడు కుష్టు నుండి నివారణ పొందాడు అని యాజకుడు చెబితేనే అతడు తిరిగి దండుపాలెంలోకి వచ్చి ప్రజలతో కలిసి ఉండాలి. కుష్టు 2 రకాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. తెల్లటి కుష్ఠం ఒకటి, పసుపు కుష్ఠం ఒకటి అని చెప్తాది. ప్రియులారా, ఈమెకి తెల్లటి కుష్ఠం నుదుటి మీద వచ్చాది. అనగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడేది అనేది అది ఆధ్యాత్మికమైన కుష్టు, తెల్లటి కుష్టు. అది ఆమెను దండుపాలెంలో నుండి బయటికి పంపించేశారు. దరిదాపు ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు వారి ప్రయాణాన్ని ఆపి నిలబడిపోయారు. వారి ప్రయాణం ఆగిపోయాది. దైవ జనాంగమా, దాని అర్థం ఏమిటో తెలుసా? ఇతరులను గురించి మాట్లాడేవాళ్ళు, ఇతరుల గురించి చెడుగా చెప్పేటటువంటి వారు ఒక్కరోజు కూడా కనాను ప్రయాణం చేయలేరు, పరలోక ప్రయాణాన్ని చేయలేరు. వారి ప్రయాణం ఆగిపోయినట్టే. వారు దేవుని చేత గద్దించబడతారు. వారు దేవునికి ప్రియమైన వాళ్ళు కాదు. దేవుడు వారిని గద్దించాడు. సంఘమైనా, సేవకుడైనా, విశ్వాసి అయినా ఇతరులను గురించి చెడుగా మాట్లాడకండి. నీ తోడబుట్టిన వారైనా, నీ తోడ ఉన్నవారైనా ఎవరిని గురించి చెడుగా మాట్లాడకండి. స్త్రీ ఎప్పుడు కూడాను చెడుగా మాట్లాడకూడదు, చెడుగా ఇతరుల గురించి మాట్లాడకూడదు. ఆ రీతిగా మాట్లాడితే మీ కుటుంబం ఆత్మీయ ప్రయాణం ఆగిపోతుంది. మీ సంఘం యొక్క ఆత్మీయ ప్రయాణం ఆగిపోతుంది. మీరు పరలోకపు ప్రయాణాన్ని మానుకున్నట్టే. 7 రోజులు వారి ప్రయాణం ఆగిపోయిందని వాక్యం సెలవిస్తుంది. ఆమెను అవమానించారు, కుష్టుందని బయటికి తరిమివేశారు. దండుపాలెంలో నివసించడానికి యోగ్యతను పోగొట్టుకుంది. అందరి ప్రజలతో కలిసి ప్రత్యక్షపు గుడారం ఎదుట సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని పోగొట్టుకుంది. అందరికీ తెలిసాది. ఆమె సాటున మాట్లాడిన సమాచారం దండుపాలెం అంతా తెలిసిపోయాది. దేవుడు గద్దించిన సమాచారం దండుపాలెం అంతా తెలిసిపోయాది. ఆమెకి కుష్ఠం వచ్చిన సమాచారం దండుపాలెం అంతా తెలిసిపోయాది. భక్తి కలిగిన స్త్రీ, ఇతరుల గురించి నువ్వు మాట్లాడద్దు. భక్తి కలిగిన కుటుంబమా, ఇతరుల గురించి మాట్లాడద్దు. భక్తి కలిగిన సంఘమా, వేరే సంఘాన్ని గురించి నువ్వు మాట్లాడద్దు. ఆ రీతిగా మాట్లాడితే నీకు తెల్లటి కుష్ఠం వచ్చినట్టే. నీ ప్రయాణం ఆగిపోయినట్టే. నువ్వు కనానుకు వెళ్ళలేవు. నీవు దేవుని చేత దండించబడతావు. నీ ప్రయాణం ఆగిపోతుంది. నీవు అవమానించబడతావు. ఒక్కరోజున పరలోకం బయట నిలబడవలసి వస్తుంది. ఒకరోజున పరలోకం బయట నిలబడవలసి వస్తుంది. ఈ రోజుల్లో చాలా మట్టుకు సాతానుడు సంఘాల మధ్యన చేస్తున్న పని ఏమిటంటే, ఈ సంఘం ఆ సంఘాన్ని దూషించడం, ఆ సంఘం ఈ సంఘాన్ని దూషించడం, ఈ సంఘం ఆ సంఘాన్ని గురించి చెడుగా మాట్లాడుకోవడం. ప్రియులారా, మనకు ముందు భక్తులు జీవితాలు, వారి చరిత్రలు దేవుడు మనకు ముంగుర్తుగా ఉంచాడు. దయచేసి ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటానికి నేర్చుకోవద్దు. అది నీ పని కానే కాదు. అది నీ పని కానే కాదు. అది నీ పని కానే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు మీరు ఒకరిని ఒకడు సహించి ప్రేమించి ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకొనుడి. ఒకరినొకరు సహించండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. ఒకవేళ నీవు ఆత్మపూర్ణుడు అయితే ఐక్యత కలిగి ఉండు. ఐక్యతని కాపాడుకొనటానికి ఈ కార్యం చేయమని. నీవు ఆత్మీయుడు అయితే బలహీనుడైన వాని కొరకు సహించు, వాని ప్రేమించు, వాని కొరకు ప్రార్థన చేయి. ఇది దేవుడు చెప్పిన మాట. అంతేగాని వాని గురించి చెడుగా మాట్లాడకు. వాడు పనికిరాడని చెప్పద్దు.
ఎందుకంటే తీర్పు తీర్చడం అనేది మానవుని పని కానే కాదు. చాలా మంది తీర్పు తీరుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. నేను కూడా అటువంటి పనికి మాలిన జీవితం జీవించాను. నేను సేవకుడైన తరువాత నేనే భక్తిపరుడు అనుకున్నాను. నేను చాలా సంఘద్వేషిని, సేవకుల్ని ద్వేషించాను, విశ్వాసుల్ని ద్వేషించాను. నా దేవుడు 2 సంవత్సరాలు నన్ను పడకలో పడుకోబెట్టి మంచి గుణపాఠాలు నేర్పించాడు. యేసయ్య ద్వేషించని వారిని నేను ద్వేషించాను. యేసయ్య త్రోసివేయని వారిని నేను త్రోసివేశాను. యేసయ్య ప్రేమించే వారిని నేను కాదన్నాను. ప్రతి వాళ్ళ నా కృపగల దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి వారిని ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. నా వద్దకు వచ్చు వారిని నేనేమాత్రమూ త్రోసివేయనని చెప్పాడు. దేవుని వాక్యంలో చెప్పిన మాటలు అవి. యేసయ్య అందరినీ ప్రేమించేటప్పుడు నేనెందుకు ద్వేషించాలి? యేసయ్య అందరినీ చేర్చుకునేటప్పుడు నేనెందుకు త్రోసివేయాలి? అది నా పని కాదు. తీర్పు తీర్చువాడు దేవుడు కానీ తీర్పు తీర్చువాడు మనుషుడు కాదు. నేను తీర్పు తీర్చడానికి దేవుడా ఎన్నో పాఠాలు ప్రభు నేర్పించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంఘాలను గట్టిగా వాక్యము చేత హెచ్చరిస్తాను కానీ సంఘద్వేషిని కాదు. సేవకుల్ని వాక్యం చేత గట్టిగా హెచ్చరిస్తాను కానీ సేవకులను ద్వేషించేవాడిని కాదు. నా జీవితాన్ని మార్చుకోవటానికి ప్రభు నాకు సాయం చేశాడు. ఆ రీతిగా ఒకరిని ద్వేషిస్తే నేను కూడా తండ్రి చేత ద్వేషించబడతాననే సమాచారం నాకు బాగా అర్థమయ్యాది. ప్రియులారా, చెడుగా మాట్లాడిన మిరియామి ఒకే కుటుంబంలో ఉండి తన సోదరుని పరిస్థితిని గురించి చెడుగా మాట్లాడినందువల్ల దేవుడు సహించలేదే. క్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తిని గురించి నేను చెడుగా మాట్లాడితే దేవుడు సహిస్తాడా? దేవుడు క్షమిస్తాడా? క్రైస్తవులైన మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది. అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అందరి కొరకు ప్రార్థించండి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అందరినీ గౌరవించండి, అందరినీ ప్రేమించండి, అందరి కొరకు ప్రార్థించండి. అందరూ ఒక్క రోజున మనము దేవుని ఎదుట కలుసుకోబోతున్నాం. ఈ భూమి మీద మనం కలవకపోతే పరలోకంలో కలుస్తామనేది శుద్ధ అబద్ధం అండి. ఒట్టి అబద్ధం, ఒట్టి అబద్ధం. ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు కుటుంబంలో స్త్రీ స్థానం, సంఘంలో విశ్వాసీ స్థానాన్ని మనము ఈ మిరియామి అహరోను ద్వారా నేర్చుకున్నాం. ప్రభు ఈ రాత్రి మనకు నేర్పించిన ఈ సత్యం మనలో నిజంగా ఎదుగుదల చెందేటట్లు, మనలో నిజంగా అది ప్రారంభమయ్యేటట్లు ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. మహిమా ప్రభావాలు కలిగిన యేసయ్య, రాత్రి సమయమందు మన పట్ల కనికరాన్ని చూపెట్టి మనకిచ్చిన శ్రేష్టమైన ఆలోచనల్ని మన జీవితంలో ఉన్నాయా లేవా అనే ఒక చిన్న ప్రశ్నతో మీ ప్రార్థన ప్రారంభించండి. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.